బ్రేకింగ్ న్యూస్. ఇరాన్లోని ఒక్క ప్లేస్ను అమెరికా కనుక టచ్ చేస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు అయితే వెలువడుతున్నాయి. సో ఇందుకే ఒక్క ప్లేస్ ఏంటనుకుంటున్నారు, ఇరాన్లోని సముద్రంలో ఉన్న కార్గ్ ద్వీపం. ఈ ద్వీపం నుంచే అత్యధిక దేశాలైతే చమురును కొనుగోలు చేస్తున్నాయి. సో ఇక్కడి నుంచే అత్యధికంగా కూడా చమురు అయితే ఉత్పత్తి అవుతుంది. ఏకంగా అన్ని దేశాలతో పోల్చుకుంటే చైనా ఎక్కువగా కూడా ఇరాన్ నుంచి అయితే చమురు కొనుగోలు చేస్తూ ఉంటుంది. సో ఈ ద్వీపాన్ని కనుక అమెరికా టచ్ చేస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా అంతర్జాతీయ మీడియాలో అయితే కథనాలు వెలువడుతున్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఆ ద్వీపాన్ని అయితే ఎవరు టచ్ చేయలేదు. సో ఇరాన్లోని ఆ ఒక్క ప్లేస్ పై కూడా ఇప్పటి వరకు అటాక్ అనేది జరగలేదు. ఒకవేళ జరిగితే కనుక మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు అయితే వెలువడుతున్నాయి. సో అయితే ఇరాన్కు కార్గ్ ద్వీపం జీవనాడి అని చెప్పాలి. సో ఈ ద్వీపం నుండి అధిక మొత్తంలో కూడా మనకి చమురు అనేది దిగుమతి చేస్తూ ఉంటారు. అయితే ఈ ద్వీపం నుంచి విదేశీ చమురు దిగుమతుల్లో 90% వాటా కూడా ఉంది. 90% దిగుమతులు జరుగుతున్నాయంటే అక్కడ ఆ ద్వీపంలో పెద్ద ఎత్తున అయితే ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ద్వీపంపై కనుక దాడి జరిగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏకంగా 90% చమురు ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే సో మొత్తం ఇంకా అక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగితే కనుక మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇరాన్కి జీవనాడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రపంచ మార్కెట్లో చమురు సంక్షోభం వచ్చే ఛాన్స్ కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే చైనాకు కూడా ఇది ఒక కోలుకోలేని దెబ్బగా ఉంటుందంటూ కూడా సో చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అధిక శాతం కూడా చైనాని ఇక్కడ నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉంటుంది అన్ని దేశాల కంటే కూడా. సో ఇరాన్కి కూడా దీనికి ఏమైనా డ్యామేజ్ అవుతాయి, కార్గ్ ద్వీపానికి ఏమైనా డ్యామేజ్ అవుతాయి కనుక ఇరాన్కి కూడా కోలుకోలేని ఆర్థిక సంక్షోభం అయితే ఏర్పడుతుందంటూ కూడా ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. అయితే ఇరాన్ చమురును చైనానే ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఇరాన్ ప్రతీకార దాడులు అయితే మహోగ్రంగా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అటు గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇక దీనివల్ల యుద్ధంలో చైనా వంటి దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పటికీ మనం చూస్తున్నాము అటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దేశాల్లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ఇరాన్ ఉందో గల్ఫ్ దేశాలని లక్ష్యంగా చేసుకుని కూడా అమెరికాకు ఏదైతే మద్దతుగా ఉంటున్నాయో ఆ దేశాలపైనే ఎక్కువగా వారుకు దిగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గల్ఫ్ దేశాలపైనే వరుస మిస్సైళ్లతో కూడా విరుచుకుపడుతుందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. దీనివల్ల ఇప్పటి వరకు ఎవరు కూడా యుద్ధానికి ఎవరు మద్దతు అయితే ప్రకటించలేదు. ఒకవేళ ఈ కార్గ్ ద్వీపాన్ని ఎవరైనా టచ్ చేస్తే కనుక అటు చైనా కూడా యుద్ధంలో కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే కార్గ్ ద్వీపాన్ని ఇప్పటి వరకు అమెరికా అయితే టచ్ చేయలేదు. సో అక్కడి వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇన్ కేస్ ఒకవేళ వెళ్తే మూడో ప్రపంచమే యుద్ధం వస్తుందంటూ కూడా అంతర్జాతీయ కథనాలు అయితే కూడా అంతర్జాతీయ మీడియాల్లో కూడా కథనాలు అయితే వెలువరిస్తున్నారు. సో అయితే ఇప్పటికే ఏదైతే ఈ కార్గ్ ద్వీపం ఉందో ఆ కార్గ్ ద్వీపమే ఇరాన్ పూర్తిగా దానిపైనే ఆధారపడి ఉందని చెప్పాలి. ఎందుకంటే వారు జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సో పలు ప్రాంతాలను అయితే అమెరికా ధ్వంసం చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పటి వరకు ఎక్కడికక్కడ పూర్తిగా ఇరాన్ కుప్పకూలిందంటూ అమెరికా అయితే ఎక్కడికక్కడ చెప్పుకుంటూ వస్తుంది. అయితే అలాంటిది మేము అంతా నష్టపోలేదంటూ కూడా ఇరాన్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై పూర్తి స్థాయి యుద్ధం చేస్తున్నాయి. ఇక వారు ఇరాన్ అణు కర్మాగారాలు, చమురు కర్మాగారాలు, అనేక సైనిక స్థావరాలపై కూడా వైమానిక దాడులు అయితే ప్రారంభించారని చెప్పాలి. కానీ చిన్న ద్వీపం మాత్రం క్షేమంగా ఉంది. ఈ ద్వీపం కార్గ్ ద్వీపం ఇది ఇరాన్ యొక్క అతి ముఖ్యమైన చమురు ఎగుమతి కేంద్రంగా కూడా చెప్తారు. సో ఇక్కడి నుంచే అన్ని దేశాలకు కూడా చమురు అయితే ఎగుమతి చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ద్వీపం మీద అటాక్ చేస్తే కనుక అమెరికా కానీ అటు ఇజ్రాయెల్ నుంచి కానీ ఏమైనా అటాక్ జరిగితే మొత్తం అన్ని దేశాలు కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ద్వీపం పైనే అమెరికా కానీ అటాక్ చేస్తే మూడో ప్రపంచ యుద్ధమే రానుంది. మూడో ప్రపంచ యుద్ధం ఇంకా మొత్తం అంతమైపోతుందని చెప్పుకోవాలి. ఈ కార్గ్ ద్వీపం ఏదైతే ఉందో దాన్ని కనుక అమెరికా టచ్ చేస్తుందంటే చైనా కంపల్సరీ ఇన్వాల్వ్ కావాల్సింది. ఎందుకంటే చైనా ఏకంగా 90% చమురు కూడా సో ఇరాన్ నుంచే అటు దిగుమతి చేసుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో చైనా అన్ని దేశాల కంటే పూర్తిగా నష్టపోతుందని చెప్పాలి. ఇరాన్తో పాటు ఇరాన్ కంటే కొంచెం తక్కువగా కూడా చైనానే నష్టపోతుంది అనేది కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇది ఇరాన్
ఇరాన్లోని కేవలం సముద్రం లోపల 25 కిలోమీటర్ల లోపలే ఈ కార్గ్ ద్వీపం అయితే ఉంది. సో ఆ ద్వీపాన్ని కనుక టచ్ చేస్తే మొత్తం మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందంటూ ఇప్పటికే అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు అయితే వెలువడుతున్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఈ కార్గ్ ద్వీపం జోలికి ఎవరు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే పరిస్థితులు ఎవరి చేతుల్లో కూడా ఉండవంటూ కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటు ఇరానే కాదు, చైనానే కాదు, ఒకవేళ ఆ ద్వీపం ఏదైతే ఉందో కార్గ్ ద్వీపంపై కనుక మొత్తం ఒకవేళ దాడి జరిగితే ఇటు అమెరికా కూడా తర్వాత నష్టపోవాల్సింది. ఎందుకంటే అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ చమురు కొనుగోలు చేసే టైంలో ఒకవేళ ఉత్పత్తి పోతే మొత్తంగా ఏదైతే ఇప్పుడు కార్గ్ ద్వీపం ఉందో అక్కడి నుంచి మొత్తం ఉత్పత్తి జరుగుతూ వస్తుంది. ఒకవేళ అదే పోతే ఏ దేశాలకు కూడా చమురు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి పూర్తిగా అందరూ కూడా నష్టపోతారు. అయితే అమెరికా లేదా ఇజ్రాయెల్ ఈ ద్వీపంపై దాడి చేస్తే కనుక ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అయితే మొత్తం స్తంభించిపోతుంది. ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ దాడి మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేంత తీవ్రమైన దెబ్బ అని అయితే చాలా మంది నిపుణులు కూడా భావిస్తున్నారు. సో ఎందుకంటే మనం చూడొచ్చు, ఒకవేళ చమురు ధరలు పెరిగితే కనుక ఏ దేశం కూడా దాన్ని కొనే సిచ్యువేషన్లో ఉండదు, కొన్ని దేశాలు తప్ప. సో ఇప్పటికే వారి వల్ల కూడా కొన్ని ముడి సరుకులు కానివ్వండి, కొన్ని రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ ఇప్పటికే ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. సో అత్యంత పెద్దదిగా ఉన్న ఇరాన్కి అత్యంత పెద్దదైన ఈ కార్గ్ ద్వీపంపై కనుక అటాక్ జరిగితే మొత్తం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోతుంది. దీంతో అన్ని దేశాలు కూడా నష్టపోతాయి. ప్రపంచ చమురు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయంటున్నారు. సో అప్పుడు ఏ దేశం కూడా చమురు ధరలు కొనుగోలు చేయాలన్నా కూడా పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. సో మరో పక్కనైతే చమురు ఎగుమతులు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కార్గ్ ద్వీపం నుండే పెద్ద ఎత్తున అయితే చమురు ఉత్పత్తి కొనుగోలు జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ అక్కడ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ జరిగిన ఆ కార్గ్ ద్వీపంపై అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అటాక్ చేసినా కూడా సో ఈ మొత్తం అయితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అయితే పూర్తిగా దెబ్బతింటుంది. ఇంకా దీంతో కనుక ఒకవేళ అమెరికా దాడి చేస్తే కనుక ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధమే జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సో ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, మనం చూస్తున్నాము ఏదైతే ఇరాన్లో అతిపెద్దదైన కార్గ్ ద్వీపంపై కనుక చైనా కానీ ఇజ్రాయెల్ కానీ దాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఎందుకంటే ఈ ద్వీపంపై కనుక దాడి కనుక జరిగితే మొత్తం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోతుందంటూ చెప్పుకొస్తున్నారు. ఏంటి అప్డేట్స్? రైట్ అఖిల, ఇటు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొన్ని ఊహాగానాలు, కొంత చర్చ అయితే కొనసాగుతోంది. అయితే ప్రధానంగా ఇరాన్ కు కార్గ్ ద్వీపం అనేది ఒక జీవనాడి లాంటిదిగా చెప్తున్నారు. ఆ ఒక్క ద్వీపాన్ని టచ్ చేస్తే మాత్రం ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. అంటే విదేశీ చమురు దిగుమతుల్లో 90% వాటా ఈ ద్వీపం నుంచే జరుగుతుంది అనేది కూడా తెలుస్తోంది. ఈ ద్వీపంపై దాడి జరిగితే కనుక ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు వస్తాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ప్రపంచ మార్కెట్ లో సంక్షోభం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్లు కూడా చర్చించుకుంటున్నారు. ఇక చైనా కూడా కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఈ ద్వీపం మీద అటాక్ జరిగితే అనేది కూడా చెప్తున్నారు. ఇక ఇరాన్ చమురు ఎక్కువగా కొనేది, ఇరాన్ నుంచి ఎక్కువగా చమురు అనేది చైనాని ఎక్కువగా కొంటుంది. గల్ఫ్ దేశాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అదే జరిగితే కనుక యుద్ధంలోకి చైనా వంటి దేశాలు ప్రధానంగా కార్గ్ ద్వీపాన్ని ఇప్పటి వరకు టచ్ చేయని అమెరికా చేయలేదు. ఈ నేపథ్యంలోనే అటువంటి ద్వీపంపై టచ్ చేస్తే కనుక చైనా కూడా యుద్ధంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఇక కార్గ్ ను రెడ్ లైన్ గా అమెరికా భావిస్తోంది. కార్గ్ జోలికి వెళ్ళొద్దంటూ కూడా ఇజ్రాయెల్ కు వార్నింగ్ కూడా ఇచ్చారంటూ కూడా ఇటు ఇరాన్ అలాగే ఇతర దేశాలను కూడా భావిస్తున్నాయి. ఇక కార్గ్ ద్వీపంపై దాడి చేస్తే జరిగే పరిణామాలను ఊహించే అమెరికా దాని జోలికి వెళ్లడం లేదనేది కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇరాన్ కు అత్యంత జీవనాడిగా సంపాదనకు కానీ ఇటు ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇరాన్ కు కార్గ్ ద్వీపం అనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగా ఒకవేళ అక్కడ దాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చేమో అనే ఊహాగానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇంకా అటువంటి దానిపై దాడి చేస్తే కనుక చైనాకు కోలుకొని దెబ్బ తగులుతుంది. చైనా కూడా యుద్ధంలోకి వచ్చి ప్రతిగా ఇజ్రాయెల్ అలాగే అమెరికాపై ఇరాన్ కు సపోర్ట్ గా దాడి చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమంది కొన్ని ఊహాగానాలు, కొంత చర్చ అయితే చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఆ ఒక్క ద్వీపాన్ని టచ్ చేస్తే మాత్రం యుద్ధం తప్పదు, ఇరాక్ కు కార్గ్ ద్వీపం జీవనాడి లాంటిదంటూ కూడా
అంతా చర్చించుకుంటూ ఉన్నారు. అఖిల. శివ, ఇప్పటికే చూస్తున్న ఈ ద్వీపాన్ని కనుక టచ్ చేస్తే భవిష్యత్తులో కూడా ఏదైతే పరిణామాలు ఉంటాయి, సో దీనికోసమే వీటన్నింటిని ఎదుర్కోలేకే అటు అమెరికా అధ్యక్షుడు కూడా వెనకడుగు వేస్తున్నాడనే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఒకవేళ ఈ ద్వీపాన్ని టచ్ చేస్తే కనుక ఒక ఫ్యూచర్లో ఎలాంటి నష్టాలను చవిచూసే అవకాశం ఉంది? ఎస్, మనం చూస్తున్నాం కదా, ఏదైతే కార్గ్ ద్వీపం ఉందో, సో దీని జోలికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అమెరికా అయితే అటు ఇజ్రాయెల్ను కూడా హెచ్చరించింది. సో దీంతో ఒకవేళ ఈ కార్గ్ ద్వీపం ఏదైతే ఉందో దాన్ని టచ్ చేస్తే కనుక మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. ఎందుకంటే అధిక మొత్తంలో కూడా చమురు అనేది ఈ ద్వీపం నుంచి విదేశీ చమురు అయితే దిగుమతుల్లో 90% కూడా వాటా కలిగి ఉంది. సో ఈ ద్వీపంపై కనుక దాడి జరిగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అయితే పూర్తిగా కుప్పకూలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రపంచ మార్కెట్లో కూడా చమురు సంక్షోభం వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో చమురు సంక్షోభం వస్తే కనుక చమురు ఉత్పత్తికి కానీ అటు ఎగుమతులు దిగుమతులు చేసుకునేందుకు కూడా వీలుండదు. ఒకవేళ ఉన్నా కూడా చమురు రేట్లు అయితే ఆకాశాన్ని తాకే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఏ దేశం అన్నా సరే చమురు కొనుగోలు చేయాలన్నా కూడా భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. సో దీనికి అండ్ అలాగే ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఈ కార్గ్ ద్వీపాన్ని ధ్వంసం చేస్తే కనుక ఫ్యూచర్లో కూడా పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయంటూ ముందు నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అమెరికా కూడా వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ద్వీపం జోలికి కనుక వెళితే మొత్తం ఇరాన్తో పాటు పలు దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళతాయంటూ కూడా ఇప్పటికే కొన్ని వార్తలు అయితే వెలువడుతున్నాయి. చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా.